రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. రాష్ట్రంలో యూరియా సంక్షోభం నెలకొందని చెప్పారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండేది, ఈ ప్రభుత్వం వచ్చినాక అంత అగమ్యగోచరంగా ఉంది అనే మాట ఇవాళ ప్రతి ఒక్క మనిషి నుండి కూడా వినబడతా ఉంది. ముఖ్యంగా నేను గమనిస్తా ఉన్నది రైతుల్లో. ఎప్పుడైనా నేను కాంతారావు గారిని అడుగుతా ఉన్నా, అన్న మరి కొత్తగూడెం జిల్లాలో యూరియా సమస్య ఎట్లా ఉంది, యూరియా ఉందా సమస్య లేదా అంటే భయంకరంగా ఉందన్న. యూరియా సమస్య కాదు, సంక్షోభం, అది ఆ స్థాయిలో భయంకరంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే మా దగ్గర కూడా తీవ్రంగా రాత్రికే వచ్చి లైన్లు కడుతున్నారు, ఉదయం 3 గంటలకు వస్తున్నారు, చివరి కొంతమంది అక్కడనే పడుకుంటున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఎన్నికల తర్వాత ఏమో చెప్పుల జాతర అన్నట్టుగా ఇవాళ ఏ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర పోయినా, ఏ సొసైటీ కేంద్రం కాడికి పోయినా చెప్పులు వరుసలో భయంకరంగా కనబడతా ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిజాయితీ గల మోసగాడన్నారు రేవంత్ రెడ్డి గారు. నిజాయితీగా మోసం చేశాడు, చెప్పి మరీ చేశాడు. ప్రజలు ఆయన చెప్పాడు, ఎలక్షన్లకు ముందే చెప్పాడు, ఆయన కొత్తగా ఈరోజు చెప్తలేడు. రేవంత్ రెడ్డి గారు నిజాయితీగానే మోసం చేసిండు. ఆయన అన్నాడు, ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు. చూసే ఉంటారు ఆ వీడియో. మరి వాళ్ళు మోసం చేయాలంటే వాళ్ళకి మాట ఇవ్వాలి, మోసం చేయాలి, అదే మేము నేర్చుకున్నామని చెప్పాడు, చేశాడు. నిజానికి మనం ఆనాడు కొంత ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా పోయాం. వాళ్ళ మీదికి రాకూడదు దృష్టి. అందుకే ఏం చేస్తున్నారు, 6 గ్యారెంటీలు ఎవరు అడగొద్దు, సింగరేణిలో ఇచ్చిన హామీలు మీరు అడగొద్దు. ఏం చేయాలి మరి, ఏదో డైవర్షన్ గేమ్ ఆడాలి. ఓ రోజు కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్, సిబిఐ అని కొన్ని రోజులు టైంపాస్. ఫార్ములా ఈలో కేటీఆర్ అరెస్ట్, వేసుకోపోతున్నారు, ఇప్పుడు వేసుకోపోతున్నారు, ఇంకో గంటలు వేసుకోపోతారు. ఇక తర్వాత రెగ్యులేటరీ విద్యుత్ దానిలో అదే జగదీష్ రెడ్డి అరెస్ట్. ఈ టైపులో రోజొక్క సొల్లు పురాణం తప్ప 22 నెలల్లో 21 నెలల్లో ఒక్క పని ప్రజలకు పనికొచ్చేది జరిగిందా? ఎవరికన్నా ఒక్క ఫ్రీ బస్సు ఏమనంటే ఫ్రీ బస్సు, అది ఎంత గొప్పగా ఉందో నాకంటే బాగా మీకే తెలుసు. ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం ఆ ఫ్రీ బస్సుల్లో. ఏందది అసలు, ఆ దృశ్యాలు ఏంది, కొట్టుకోవడం ఏంది. ఎన్నడూ ఇంకా మనం అది విమానాల్లో కూడా ఉండవు, అట్లాంటి ఫ్రీ విమానం పెడితే కూడా అట్లాంటివి ఉండాలి, ఆ టైప్లో కొట్టుకుంటున్నారు. అంటే ఇలాంటి తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజంగా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా మధ్యకాలికంగా పనికొచ్చే ఒక్క పని కూడా 21-22 నెలల్లో జరగలేదు. ఇంకా భవిష్యత్తులో జరుగుతుందనే విశ్వాసం అయితే నాకైతే లేదు. ఎందుకంటే తెల్లారులేస్తే వీళ్ళకి డబ్బులే యావ తప్ప, ఢిల్లీకి మూటలు పంపి ఎట్లా కాపాడుకోవాలనే యావ తప్ప, ఎట్లా కేసీఆర్ గారిని మన పార్టీని బదనాం చేయాలా, ఎట్లా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తప్ప ఒక్కటంటే ఒక్కటి పని చేసి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సోయి మాత్రం లేదు, ఇంకా రాదు కూడా నాకు తెలిసైతే. ప్రపంచంలో ఎవరైనా సరే అప్పు లేని మనిషి ఉంటాడు ఎవడన్నా? ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? అప్పు లేనివాడు ఎవడు ఉంటాడా? అందరికీ ఉంటుంది అప్పు. అప్పు లేకుండా పనులు అవుతాయా? మన ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, అప్పే పుట్టట్లే అంటలేదు, ఘోరం. నా రాష్ట్రం మొత్తం సగనాకిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంటు, నా రాష్ట్రం ఎయిడ్స్ రోగి, ఎవడిస్తాడు మరి అప్పులు? చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు? చాలా విచిత్రం. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ లీయట్లేదు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతారా? నాకు అర్థం కాదు ఇంత దారుణంగా. పార్లమెంట్లో కూడా మన వాళ్ళు బీజేపీ ఎంపీఏ రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్న వేసినాడు పార్లమెంట్లో. ఏమని, అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు. కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరిని అడిగి తీసుకొని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు, వదిలిపెట్టిపోయిన అప్పు 3.5 లక్షల కోట్లు. అందులో కేసీఆర్ గారు రాకంటే ముందే 72,000 ఉంది, ఆయన వచ్చినాక 2,80,000 కోట్ల అప్పు చేసినాడు. ఇది మాత్రమే అప్పు అంటూ మన కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పింది. అయినా సిగ్గు లేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సిగ్గు ఎంత మాత్రం లేదు కాంగ్రెస్ వాళ్ళకి. ఒకడు 6 లక్షలు అంటాడు, ఇంకొకడు 7 లక్షలు అంటాడు, ఇంకోటి 8 లక్షలు. ఎవడికి నోటికి ఎంత వస్తా అంత. మొదటి నుండి ఖమ్మం జిల్లాలో ఏంటో కానీ మనకు తెలియదు. 3 ఎలక్షన్లు కొట్లాడినాం మనం తెలంగాణ వచ్చినాక, 14లో, 18లో, 23లో. ప్రతిసారి మనకు ఒకటే సీట్ వస్తుంది. ఆ 1 అనే సంఖ్య దాటట్లేదు మనం ఎందుకో కానీ. అప్పుడు ఫస్ట్ టైం గెలిచినప్పుడు అప్పుడు ఏం గెలిచినవి? కొత్తగూడెం మొదటిసారి, తర్వాత ఖమ్మం, మళ్ళీ తర్వాత భద్రాచలం. ఈ 3 ఇంకా కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం. 10 సీట్లు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. కానీ మీరంతా చైతన్యవంతమైన ప్రాంతం. నేను ఎట్లాగో 10-11 తారీఖు వస్తున్నాను భద్రాచలం, తర్వాత కొత్తగూడెం నేను వస్తున్నాను. కానీ మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సింగరేణిలో ఉండే మేధావులు, ఆలోచన పరులు, విద్యావంతులు, మీ బాధ్యత కేవలం సంఘం కాడికే కాదు, మీ బాధ్యత కేవలం మీ టీబీజీకేస్కో లేకపోతే మీ సంస్థ కాడికో కాదు. మీ బాధ్యత దయచేసి మీరు భుజాన వేసుకొని పార్టీని రేపటి రోజున ఇల్లందు కావచ్చు,
పెనపాక కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఎక్కడెక్కడైతే మీకు బలగం బంధుత్వాలు లేదా ఫ్రెండ్స్ ఉంటారో అన్ని చోట్ల కూడా దయచేసి మోటివేట్ చేయాల్సిన బాధ్యత, వీళ్ళు చేసిన మోసాన్ని చెప్పాల్సిన బాధ్యత, ముఖ్యంగా బీజేపీ రూపంలో కూడా మనకు వస్తున్న ముప్పు గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది.